అన్నట్టు ఈ స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ సలహా. అర్జెంటుగా మీ చెవులలో గువిలు జామ్ అయితే వెంటనే సాఫ్ చేసుకోర్రి. ఎందుకంటారా, మీ ఇండ్లల్లా ముఖ్యంగా వంటింట్లా, బాత్రూమ్లా, పశువుల కొట్టంలో పోగానే బుస్ 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 అనే సౌండ్ రావచ్చు. పొరపాటున మీ చెవులు మందం ఉంటే ఆ సప్పుడు మీకు రాకపోవచ్చు. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియనట్టు ఎవరింట్లకు ఏ పాము వస్తుందో తెలియకుండా అయింది కాలం మరి. వామ్మో చిన్నగా లేదుగా పాము. అగో పాములు పట్టే స్నేక్ క్యాచర్లు ఇద్దరిని ఆట ఆడుకుంటుంది. మెల్లగా మెల్లగానే అన్నో ఆయనతో పట్టు తప్పితే పరలోకానికి పంపించేటట్టుందిగా పాము చల్లగుండా. బుస్స బుస్స బుస్సలు కొట్టబట్టే. గిరినాగట ఇది. అటు ఇటు 12-13 అడుగుల పొడుగుందట. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు అనే ఊళ్ళే పసుల పాకల జొర్రి బుస్స బుస్స బుసలు కొడుతుందట. ఆ ఇంటోళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే పాములు పట్టేటోళ్ళను పిలిపించి జంగల్లో ఇడిచిపెట్టిర్రు. ఇక అది అట్లుందా. ఇక ఇజ్జుడు చక్కగా వంటరల్ల గ్యాస్ బుడ్డి పక్కకే బిచానేసింది పాము ముద్దుగా. మరి ఎచ్చగుందని వచ్చిందో ఏమో కానీ విశాఖ దువ్వాడలున్న ఓ ఇంట్లో వచ్చింది నాగుంబాము. గ్యాస్ స్టవ్ అంటిద్దామని స్టవ్ ఆన్ చేయబోతే బుస్ బుస్ అని సప్పుడు వస్తుందట. అరే నేను ఇంకా గ్యాస్ ఆన్ చెయ్యనే లేదు, మరి ఇట్లా ఉస్ అని సప్పుడు ఎడికెళ్ళొస్తుంది. ఆయనతో గ్యాస్ లీక్ అవుతుందా అని తొంగి చూడంగానే గుండె గుబేలు అన్నదట ఆ ఇంటి ఓనరమ్మది. వామ్మో అని బయటికి ఉరికొచ్చి పాము 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 అని ఇంట్లోకి చెప్తే స్నేక్ క్యాచర్ని పిలిపించిర్రు. అదో మనిషికున్నట్టే చెడకోపం ఉన్నట్టుందిగా ఈ పాముకు కూడా. మందింట్లో మెట్టబెట్టుడే కాకుండా బుసలు కొట్టబట్టి మీదికెళ్ళి మొత్తానికి అటు ఇటు తనలాడి దొరకబట్టి దూరంగా జంగల్లో గొంచబోయి ఇడిచిపెట్టిరట. చూసిరు కదా, ఇగో అందుకే చెప్తున్నాం, ఈ ఉడకపోత పోయేదాకా పాములు పుట్టలలో తక్కువ, ఇండ్ల చుట్టే ఎక్కువ అన్నట్టు తిరుగుతున్నాయి పైలం మరి.